ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 15, 2025. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. ఆమేన్. దేవుని నమ్మిన వ్యక్తి ఆయన గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండలేడు. అందుకే సత్యాన్ని ప్రకటిస్తున్నాడు, రక్షణను ప్రకటిస్తున్నాడు, కృపను ప్రకటిస్తున్నాడు. సత్యం అంటే ఆయనే. ధర్మశాస్త్రము మనకు విధించిన శిక్షను మనకు బదులుగా చెల్లించింది ఈ సత్యమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే సత్యమును అంటారు యేసు ప్రభు. రక్షణ అంటే శిక్ష నుంచి తప్పించబడటం. ఆ శిక్ష నుండి తప్పించి రక్షణ ఇవ్వగలిగేది యేసు ప్రభు వారు మాత్రమే. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఆయన పేరులోనే ఉంది రక్షణ. రక్షణ అంటేనే ఆయన. కృప అంటే ఏ అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడ్డమే కృప. ఆయన కృప ఎట్టిదో గమనిద్దాం. ప్రభువా అని పిలిచే అర్హత కూడా లేని మనల్ని తండ్రి అని పిలిచే యోగ్యతనిచ్చి తన బిడ్డలుగా స్వీకరించాడు. దీనికి కారణం మన పరిశుద్ధత, నీతి కాదు కానీ ఆయన ఉచితమైన కృప మాత్రమే. అట్టి కృపను పొందుకున్న మనము ఆ సత్యమును గూర్చి, ఆ రక్షణను గూర్చి, ఆ కృపను గూర్చి జగమంతా చాటి చెప్పాలి కదా. మరి నాకు సంఘాలు చేయడం రాదు, పాడడం రాదు, ఎట్లా ప్రకటించగలను అని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మన జీవితమే, మన క్రియలే ఒక ప్రసంగం కావాలి. మన జీవితమే శృతి తప్పని సంగీతం కావాలి. అట్టి జీవితాన్ని జీవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్య దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడేందుకు దీవించును గాక. ఆమేన్.